అనుకున్నదే జరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరుగుతోంది. ఇరాన్ లక్ష్యంగా మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు పొరుగు దేశం లెబనాన్కు పాకింది. 2024లో యాక్చువల్గా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఇజ్రాయెల్ అలాగే లెబనాన్ మధ్య. వాటిని తొంగలో తొక్కుతూ హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు తెగబడింది. దీనికి ధీటుగా ఇజ్రాయెల్ సైన్యం కూడా లెబనాన్ అంతటా కూడా భీకర దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనే మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లుగా హిజ్బుల్లా ప్రకటించడంతో ఈ యుద్ధం ఇప్పుడు ఒక రీజనల్ వార్గా మారుతోంది. మధ్యప్రాచ్యంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సోమవారం వేకువజామునే లెబనాన్ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపైకి క్షిపణులు దూసుకొచ్చాయి. 2024 నవంబర్ ఒప్పందం తర్వాత లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై జరిగిన మొదటి పెద్ద దాడి ఇది. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెనువెంటనే లెబనాన్ వ్యాప్తంగా ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. హిజ్బుల్లా ఇరాన్ చేతిలో కీలు బొమ్మలా మారి ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఐడిఎఫ్ తీవ్రంగా మండిపడింది. ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లను మరింత కుదిపేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పోరుతో ఇప్పటికే ముడి చమురు ధరలు 10% పెరిగి $80లకు చేరగా ఇప్పుడు హిజ్బుల్లా రంగంలోకి దిగడంతో షిప్పింగ్, సప్లై చైన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు ఎగుమతులకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతూ ఉండటంతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది.